గుడిలో ఉన్న కుట్టితో పూజారి తాత ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, నువ్వు జీవనవే అని నీ నోరు తెరవకుండానే వాళ్ళకి చెప్పొచ్చమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అదెలా పూజారి తాత అని చెప్పి అంటూ ఉంటుంది కుట్టి. ఇదిగో అమ్మ, ఈ మెడలో చైన్ చూడు. ఇది చిన్నప్పుడు హైమావతి గారు తన వారసురాలికి మృత్యుంజయ హోమం జరిపించి ఇచ్చారు. అది నా దగ్గరే ఉంది, నువ్వు ఇక్కడే వదిలేసావు. ఇలాంటిది ఇంకొకటి మరొకటి ఉండదు. నువ్వు ఈ చైన్ని తీసుకుని వెళ్ళి వెంటనే నేనే ఈ ఇంటికి వారసురాలు జీవనాని అని చెప్పు. ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు నమ్మరు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఈరోజే జడ్జి గారి ఇంటికి నేను ఒక పని మీద వెళ్తున్నాను. ఆ లోపే నువ్వు రావాలి. నువ్వు కానీ రాకపోతే నేనే వాళ్ళకి నిజం చెప్పేస్తాను. నువ్వే అసలైన జీవన, అక్కడ ఉన్న జీవన కాదని నేనే నిజం చెప్పేస్తాను. తర్వాత నీ ఇష్టం అని చెప్పి పూజారి తాత అంటూ ఉంటాడు. అది విన్న కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడ ఉన్న పద్మమ్మ, సింహాద్రి వాళ్ళ గురించి కూడా అలా ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.